హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ కి, మన వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2026 హ్యాపీ న్యూ ఇయర్. ఇకపోతే టాపిక్ లోకి వెళ్తే మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం స్పిరిట్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు నిన్ననే అనౌన్స్ చేశారు ఫస్ట్ పోస్టర్ రాబోతుంది మరికొన్ని గంటల్లో అని చెప్పి. అనుకున్నది అనుకున్నట్టుగానే రిలీజ్ చేయడం జరిగింది. yes 2026 న్యూ ఇయర్ కానుకగా రాత్రి 12 గంటలకు మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ ఫస్ట్ లుక్ అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ లుక్ చూసిన తర్వాత నా మైండ్ ఒక్క సెకండ్ స్టక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంది. నిజంగా ఏ లెవెల్లో ఉందంటే మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ నిజంగా చూస్తుంటే స్పెట్స్ పెట్టుకొని అండ్ అలాగే ఒళ్ళంతా గాయాలతో సిగరెట్ అండ్ అలాగే హెయిర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెంచారబ్బా. హెయిర్ కానివ్వండి, గడ్డం కానివ్వండి, సిగరెట్ వెలిగిస్తున్న విధానం కానివ్వండి, ఒళ్ళంతా గాయాలు, అమ్మ షెట్లెస్ మామూలుగా లేరబ్బా. అండ్ అలాగే స్పిరిట్ లుక్ కానివ్వండి, నిజంగా ట్రిప్పి ఆమె కూడా సిగరెట్ వెలిగిస్తుందబ్బా మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారికి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా ఈ రేంజ్ లుక్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. నిజంగా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది. నిజంగా మీరు కూడా చెప్పండి, ఈ రేంజ్ లుక్ ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ గారు మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారిని పోలీస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారు. ఒకవేళ ఫస్ట్ పోస్టర్ అన్నారు కాబట్టి పోలీస్ డ్రెస్ లో మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు మాస్ లుక్ తో కనిపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. నేనైతే అదే రకంగా ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఈ రకంగా మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. నిజంగా చూడండి, ఒళ్ళంతా గాయాలతో కట్లు కట్టుకొని సిగరెట్లు, స్పెట్స్, హెయిర్, గడ్డాలు, మీసాలు పెంచుకొని చేతిలో మళ్ళీ మందు బాటిల్. నెక్స్ట్ లెవెల్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్ అయితే. ఈ ఒక్క లుక్ తో ప్రభాస్ గారు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ సినిమాలన్నీ మర్చిపోతారబ్బా. ఈ సినిమానే టార్గెట్ గా పెట్టుకుంటారు మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే. ఆ రేంజ్ లో ఉంది. నిజంగా మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో మన కొండలని అండ్ అలాగే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ ని ఏ రేంజ్ లో చూపించారు, యాజ్ ఇట్ ఈస్ అక్కడ కూడా అంతే. ఫస్ట్ హీరో గడ్డాలు మీసాలు పెంచుకొని మందు బాటిల్ అదని ఇదని తిరుగుతుంటారు. రెండు సినిమాలు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో మన అర్జున్ రెడ్డి సినిమాలో మన కొండన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే రకంగా ఉంటారబ్బా. గడ్డాలు మీసాలు పెంచుకొని సిగరెట్ తాగుతూ మందు చేతిలో పట్టుకొని వాళ్ళంతా సెటిల్స్ గా తిరగడం ఇదే రకంగా కనిపిస్తారు. అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన యానిమల్ మూవీ కూడా చూసుకోండి, రణబీర్ కపూర్ కూడా అంతే. గడ్డాలు మీసాలు ఫస్ట్ లో గడ్డాలు మీసాలు పెంచుకొని నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ చేసుకొని క్లీన్ షేవ్ తో కనిపిస్తారు. సో రెండు సినిమాలు అదే రకంగా ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు స్పిరిట్ మూవీలో కూడా మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేయడమో సంథింగ్ ఏదో చేసిన తర్వాత, లేదా ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ క్యారెక్టర్ లో ఉంటారేమో కానీ నిజంగా ఈ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ సినిమాలో కూడా మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు రెండు లుక్స్ తో కనిపిస్తారబ్బా. ఇదైతే కన్ఫర్మ్. గడ్డాలు మీసాలు పెంచుకొని ఇదొకటి, అండ్ దెన్ ఆ తర్వాత పోలీస్ క్యారెక్టర్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, క్లీన్ షేవ్ తో కనిపిస్తారు. సో అదే రకంగా ఉండబోతుంది. మొత్తానికి న్యూ ఇయర్ కానుకగా మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులకు మాత్రం నెక్స్ట్ లెవెల్ పండగని ఇచ్చారని చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి లుక్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ లుక్ తో అయితే కనిపించారు మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు అయితే. సో మొత్తానికి ఈ లుక్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, అండ్ అలాగే మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారు ఈ లుక్ లో ఎలా కనిపించారు కూడా కామెంట్ చేయండి గైస్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలకు ఈ లుక్ సరిపోయిందా సరిపోలేదా అనేది కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో న్యూ ఇయర్ కానుక మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో పండగ చేసుకోవడానికి అయితే ఇచ్చేసారు మన సందీప్ రెడ్డి వంగ గారు. ఈ లుక్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అబ్బా. అసలు ఏం మాట్లాడాలి, ఇలాంటి లుక్ అయితే నేనైతే అసలు కనీసం ఇమాజిన్ కూడా చేయలేదు. ఆ రేంజ్ లుక్ అయితే ఇచ్చేసారు. సో మొత్తానికి ఈ లుక్ చూసిన తర్వాత మన యాంగ్రబుల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు పరిస్థితి ఊహించుకుంటూనే నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక సినిమా రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు ఇంకా. సో సినిమా షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా టైం ఉంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రాజా సాబ్ మూవీ జనవరి 9న వస్తుంది. సో ఆ సినిమా కోసమే ఇప్పుడు ప్రెసెంట్ అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా రావడానికి ఇంకా టైం ఉంది. ఫౌజీ ఉంది, అండ్ అలాగే ఆ తర్వాత స్పిరిట్ ఉంది. సో చాలా టైం ఉంది ఇంకా. సో చూద్దాం, ముందు ఇంకా అప్డేట్లు, టీజర్, గ్లిమ్స్ వస్తాయి. సో అప్పుడు కూడా మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఇది గైస్ ఓవరాల్ గా. సో స్పిరిట్ మూవీ ఫస్ట్ పోస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.